సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథం శ్రవణ పారాయణ 6వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ రామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ప్రాపంచిక వ్యవహారంలోనైనా పరమార్థంలోనైనా సద్గురువే మనల్ని నడిపించే నావికుడు అయినప్పుడు వారే మనలను తీసుకొని వెళ్ళి ఆవలి ఒడ్డున దించుతారు. సద్గురువు అన్న పదం మనసులో మెదలగానే మొదట సాయియే గుర్తుకు వస్తారు. ప్రత్యక్షంగా వారు మన ఎదుట నిలచి తమ అభయ హస్తాన్ని మన శిరస్సున ఉంచుతారు. ధునిలో విభూతితో ఉన్న వారి వరద హస్తం మన మస్తకాన్ని తాకగానే హృదయంలో ఆనందం ఉప్పొంగుతుంది. ప్రేమ కళ్ళ నుండి ప్రవహిస్తుంది. గురువు యొక్క కరస్పర్శలోని విశిష్టత ఆశ్చర్యకరం. ఆ స్పర్శ ప్రళయాగ్నిలో కూడా దహింపబడని సూక్ష్మ శరీరాన్ని దహింపజేసి భస్మీభూతం చేస్తుంది. దేవుని కథా విశేషాలను వింటే శిరోవేదన కలిగి అసంబద్ధంగా వాగేవారికి కూడా అది స్థిరత్వాన్ని కలిగిస్తుంది. సాయి తన కర కమలాన్ని శిరస్సుపై ఉంచితే అనేక జన్మల పరిపక్వ పాపాలు ప్రక్షాళనమై భక్తులు పావనులవుతారు. వారి సుందర రూపాన్ని చూస్తుంటే పరమానందంతో కంఠం గద్గదమవుతుంది. కళ్ళ నుండి ఆనంద భాష్పాలు ప్రవహిస్తాయి. హృదయంలో అష్టభావాలు ప్రకటితమవుతాయి. సోహం భావం జాగృతమై ఆత్మానందం కలుగుతుంది. నేను నువ్వు అనే భేదభావం వెంటనే సమసిపోయి సమరసమైన అద్వైత భావం కలుగుతుంది. పురాణాలను పవిత్ర గ్రంథాలను చదువుతుంటే అడుగడుగున సద్గురువు స్మరణకు వస్తారు. సాయిబాబా రామునిలా కృష్ణునిలా నటిస్తూ తమ చరిత్రను తామే వినిపిస్తారు. భాగవతం వినటానికి కూర్చుంటే సాయి నక శిఖాంతం కృష్ణునిలా భక్తుల హితం కోసం ఉద్ధవ గీతను గానం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఊరికే మాట్లాడుతూ కూర్చుంటే కూడా ఒక అనుభవాన్ని చెప్పాలని అకస్మాత్తుగా సాయినాథుని కథ గుర్తుకు వస్తుంది. చెప్పడానికి కాగితం తీసుకుని వ్రాద్దామనుకుంటే అక్షరానికి అక్షరం జోడించను వీలు కాదు. కానీ అదే సాయి తమ శక్తితో రాయిస్తే కథాధార ఆగకుండా సాగుతుంది. అహంభావం తలెత్తినప్పుడల్లా వారు దాన్ని తమ హస్తంతో క్రిందకు అణచివేసి తమ శక్తిపాతంతో శిష్యులను కృతార్థులను చేస్తారు. కాయ వాచ మనస సాయి సమర్థునికి సాష్టాంగపడితే కోరుకోకుండానే ధర్మార్థ కామ మోక్షాలు తమంటత తామే హస్తగతమవుతాయి. కర్మ జ్ఞాన భక్తి యోగాలనే ఈ 4 మార్గాల ద్వారా ఈశ్వర ప్రాప్తి. ఈ 4 దిక్కుల నుండి బయలుదేరినప్పటికీ ఇవి మనలను గమ్యానికి చేర్చుతాయి. భక్తి మార్గం తుమ్మ వనం లాంటిది. గుంతలతో కూడిన అతి కష్టమైన మార్గం. ఒక్కో అడుగు వేస్తూ నడిచే ఇరుకు మార్గం. అయినా అది హరి సమీపానికి తీసుకొని వెళుతుంది. ముళ్లను తొలగించుకొని అడుగు వేయాలి. ఇదొక్కటే సులభోపాయం. అప్పుడే నిర్భయంగా మన ధామాన్ని చేరుకుంటామని గురుమాత స్పష్టంగా చెప్పారు. మనోమాలిన్యాన్ని భక్తితో శుభ్రం చేస్తే వైరాగ్యం కనిపిస్తుంది. జ్ఞానం పుష్పించి కైవల్య ఫలం అందుతుంది. ఆత్మానందం కలుగుతుంది. జనన మరణాలు కూడా తప్పుతాయి. పరమాత్మ స్వయం సిద్ధుడు. అతడే త్రివిధ రూపమైన సచ్చిదానందుడు. ఉపాధిని గ్రహించి భక్తులకు
జ్ఞానబోధ చెయ్యడానికి ప్రకటమయ్యాడు. పరమాత్మ సత్వ రజోస్ తమో గుణాలనే 3 గుణాలతో వ్యక్తమవగానే మాయ కూడా క్రియాప్రయుక్తమై సత్వరజస్తమో గుణాలను స్పష్టంగా వ్యక్తం చేసింది. మట్టితో తయారైన ఒక విశిష్ట ఆకారం పేరు కుండ. అది బ్రద్దలవుతే నామరూప వికారాలు పోతాయి. ఈ అఖిల జగత్తు మాయ నుండి వచ్చింది. జగత్తు మాయ కార్యకారణ భావం కలిగి ఉంటాయి. వాస్తవానికి మాయయే సాకారమై ప్రత్యక్షంగా జగత్తు రూపంలో ఉద్భవించింది. ఈ జగత్తుకు మునుపు మాయ బయటికి వ్యక్తంగాని స్థితిలో పరమాత్మలో లీనమై అవ్యక్తంగా ఉండేది. అంటే ఇది వ్యక్తమైనప్పుడు పరమాత్మ రూపం, అవ్యక్తంగా ఉన్న పరమాత్మ రూపమే. ఈ విధంగా ఈ మాయ పరమాత్మకు ప్రతిరూపం, పరమాత్మకు అభేదం. ఈ మాయ తమోగుణం నుండి చలనం లేని నిర్జీవ జడ పదార్థాన్ని నిర్మించింది. ఇది ఆమె మొదటి క్రియ. తరువాత మాయ యొక్క రజోగుణం పరమాత్మ యొక్క చిత్కళతో కలిసి ఉభయ స్వభావ గుణాలతో విశ్వ చైతన్యమైంది. అటు తరువాత మాయ యొక్క సత్వగుణం బుద్ధి తత్వాన్ని నిర్మించింది. ఇందులో పరమాత్మ యొక్క ఆనంద గుణం మిళితమవ్వగా అక్కడితో ఆ లీల సంపూర్ణమైంది. ఈ విధంగా మాయ మహావికారి. క్రియోపాధిని గ్రహించనంత వరకు, పై తెలిపిన పదార్థాలను నిర్మించనంత వరకు త్రిగుణాలు అవ్యక్తంగానే ఉంటాయి. గుణానురూపమైన క్రియను చేపట్టనంత వరకు మాయ వ్యక్తం కాదు. అంటే ఏ క్రియ చేయక అక్రియగా ఉన్నంత వరకు అది అవ్యక్తంగానే ఉంటుంది. మాయ పరమాత్ముని కార్యమైతే ఈ జగత్తు మాయ యొక్క కార్యం. సర్వం ఖల్విదం బ్రహ్మ, దృశ్య జగత్తు అంతా బ్రహ్మయే అన్న ఈ తత్వం బ్రహ్మ, మాయ మరియు జగత్తు ఈ మూడింటి యొక్క ఐక్యతను తెలుపుతుంది. ఈ మూడు ఒక్కటే అన్న అభేదాన్ని నిశ్చయంగా అనుభవపూర్వకంగా పొందాలని కోరుకునేవారు వేద శాస్త్రాలను అధ్యయనం చేయాలి. సారాసార విచారశక్తి, వేద శాస్త్రాలు, శృతులు, స్మృతులు, గురువచనాలు, వేదాంత వాక్యాల అనుభవం పరమానంద ప్రాప్తిని కలిగిస్తాయి. భక్తుల గృహాలలో అన్న వస్త్రాలకు లోటుండదని సాయి అభయమిచ్చిన విషయం భక్తులకు అవగతమే. నన్ను అనన్యంగా భజించే వారి యొక్క మరియు నిత్యము పవిత్ర మనసులతో నన్ను సేవించే వారి యోగ క్షేమాలు వహించడం నా వ్రతం. ఈ భగవద్గీత వచనాన్ని ప్రమాణంగా తీసుకోండి. ఇక్కడ అన్న వస్త్రాలకు కొరతే ఉండదు. వాని కొరకు మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి అని సాయి అన్నారు. లౌకికమైన గౌరవ మర్యాదలను వదిలిపెట్టి దేవుని ద్వారం వద్ద తలను వంచండి. దేవుని అనుగ్రహాన్ని పొందండి. లోకులు గౌరవించినంత మాత్రాన తనను తాను మరచిపోవాలా? ఆరాధ్యమూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయం మీదే ప్రీతి కలగాలి. సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియ వికారాలు భక్తి వైపు మొగ్గాలి. ఇక ఇతర కోరికలు ఏముంటాయి? ఇతర విషయాలపై ప్రీతి లేకుండా ఎల్లప్పుడూ భజన జరగాలి. మనస్సు అన్నింటినీ మరచిపోయేలా నామస్మరణయందు లగ్నమవ్వాలి. అప్పుడు శరీరం, గృహం, ధనం ఇవి గుర్తుండవు. చిత్తం పరమానందంలో నిమగ్నమవుతుంది. మనసు నిశ్చయంగా సమదర్శి అయి
పరిపూర్ణమైన ప్రశాంతతను పొందుతుంది. సత్సంగం చేసిన ఫలితంగా చిత్తవృత్తి శాంతించాలి. అనేక విషయాలపై చంచలంగా భ్రమించే మనసుకు తల్లీనత ఎక్కడిది? శ్రోతలు ఈ సాయి చరిత్రను శ్రవణం చేస్తే మనసు భక్తి వైపు మళ్ళుతుంది. అందువల్ల సావధానులై శ్రద్ధగా భక్తి భావంతో ఈ కథను వినండి. కథలలోని విషయాలను వింటే చంచలమైన మనసుకు తృప్తి, విశ్రాంతి కలుగుతాయి. అశాంతి నివృత్తి అయి సుఖం కలుగుతుంది. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. శిథిలావస్థలో ఉన్న మసీదును మరమ్మత్తు చేసే విషయం, శ్రీరామ జన్మ కథా సంకీర్తనం గురించి మనవి చేస్తాను. గోపాలగుండు అనే ఒక భక్తునికి బాబా యందు అమిత భక్తి. బాబా నామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ కాలం గడిపేవాడు. అతనికి సంతానం లేదు. తరువాత సాయి అనుగ్రహంతో పుత్రరత్నం కలిగి సంతుష్టుడయ్యాడు. సిరిడి గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక జాతర లేదా ఒక ఉరుసును ఏర్పాటు చేయాలని, అది అందరికీ ఉత్సాహకరంగా ఉంటుందని గోపాలగుండుకు సంకల్పం కలిగింది. ఈ విషయం తాత్యా కోతే, దాదా కోతే, మాధవరావాది ప్రముఖులందరికీ సమ్మతమై దాని కొరకు అన్ని ఏర్పాట్లను చేయసాగారు. ఇలాంటి వార్షిక ఉత్సవానికి ముందుగా జిల్లా అధికారి యొక్క అనుమతిని పొందడం ఆవశ్యకమైన నియమం. అందుకొరకు ప్రయత్నించగా ఊళ్ళోని ఒక కులకర్ణి కుత్సిత బుద్ధితో అడ్డు తగిలి వ్యతిరేకించడం వలన కార్యంలో విఘ్నం ఎదురైంది. అలా కులకర్ణి అడ్డుపడిన పరిణామంగా సిరిడిలో జాతర జరగడానికి వీల్లేదని జిల్లా అధికారి ఆజ్ఞ జారీ అయింది. కానీ సిరిడిలో ఈ జాతర జరపాలని బాబా సంకల్పం కావడం వలన వారి ఆశీర్వాదం, వారి పూర్తి అనుమతి లభించాయి. గ్రామస్తులు మరలా గట్టిగా ప్రయత్నించగా అధికారులు తమ ఆజ్ఞను మార్చి అందరి కోరికను మన్నించారు. అప్పటి నుండి బాబా సమ్మతితో రామనవమికి ఉత్సవం నిశ్చయమైంది. దాని ఏర్పాట్లన్నీ తాత్యా కోతే చూసేవాడు. ఉత్సవానికి జనం అమితంగా వచ్చేవారు. శ్రీరామనవమి రోజున భజన, పూజ, సమారంభాలతో, రకరకాల బాజా భజంత్రీలతో నలువైపుల నుండి యాత్రికులు బాగా వచ్చేవారు. ప్రతి సంవత్సరం 2 క్రొత్త పతాకాలను వాద్యాలతో ఊరేగించి మసీదు శిఖరానికి కడతారు. అవి అక్కడే ఉంటాయి. వానిలో ఒకటి నిమోన్కరుది, 2వ పతాకం దాము అన్నాది. ఆర్భాటంగా ఊరేగింపు ముగిశాక అవి శిఖరంపై ఎగురుతుంటాయి. శ్రీరామనవమి ఉత్సవం ఉరుసులో నుండి ఎలా ఉద్భవించింది అన్న ఆశ్చర్యకరమైన కథను వినండి. సిరిడి యొక్క గౌరవాన్ని తెలుపుతుంది. శక సంవత్సరం 1833వ సంవత్సరంలో శ్రీరామనవమి మొదట ఉరుసు నుండి పుట్టింది. అప్పటి నుండి నిరాటంకంగా జరుగుతూ ఉంది. ప్రసిద్ధి చెందిన కృష్ణ జాగేశ్వర భీష్మునికి పరమ కళ్యాణప్రదమైన రామనవమి ఉత్సవం జరిపించాలన్న సంకల్పం కలిగింది. అప్పటి వరకు కేవలం ఉరుసు జాతర మాత్రమే సాగేది. అందులో నుండే ఆ ఏడు శుభప్రదమైన శ్రీరామ జన్మోత్సవం ఉదయించింది. ఒకసారి భీష్ముడు ప్రశాంతంగా వాడాలో కూర్చుని ఉండగా కాకా మహాజని పూజా సామాగ్రితో మసీదుకు బయలుదేరాడు. కాకా మనసులో సాయి దర్శన లాలస, ఆపై ఉరుసు ఉత్సాహం. కాకా ఉత్సవానికై ఒకరోజు ముందుగానే సిరిడీలో హాజరయ్యాడు. సరైన సమయంలో భీష్ముడు కాకాతో, నాకొక మంచి ఆలోచన స్ఫురించింది, నీవు నాకు సహాయం చేస్తావా అని అడిగారు. రామ జన్మదినమైన ఈ రోజు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసు జరుగుతోంది.
ఉరుసుతో పాటు రామజన్మ ఉత్సవాన్ని కూడా ఏ శ్రమ లేకుండా జరపడానికి ఇది మంచి అవకాశం అని అన్నాడు. అతని అభిప్రాయం కాకాకు నచ్చింది. ముందు బాబా అనుమతి తీసుకో, వారి ఆజ్ఞ ఉండాలి కానీ ఇక కార్యానికి ఏ ఆలస్యం లేదు అని చెప్పాడు. ఉత్సవంలో సంకీర్తన అవసరం, మరి ఎవరు చేస్తారు అన్న ప్రశ్న. ఈ చిన్న గ్రామంలో హరిదాసు ఎక్కడ నుండి వస్తాడు అన్న ఒక సమస్య ఎదురైంది. భీష్ముడు, నేను సంకీర్తన చేస్తాను, నీవు హార్మోనియంతో శృతి కలుపు. రాధాకృష్ణబాయి ప్రసాదానికి సొంఠిపొడి తయారు చేస్తుంది, పద బాబా వద్దకు పోదాం. శుభకార్యంలో ఆలస్యం కష్టకారకం. శుభానికి శీఘ్రత్వాన్ని జోడిస్తే ఆ కార్యాన్ని తప్పక సాధించవచ్చు. మనం వెళ్ళి బాబాను సంకీర్తన చేయడానికి అనుమతిని కోరుదాం అని అంటూ ఆ ఉభయులు మసీదుకు వెళ్ళారు. కాక బాబా పూజను ఆరంభించగానే బాబాయే అతనిని, వాడాలో ఏం జరుగుతుంది అని ప్రశ్నించారు. కాకాకు ఏం అర్థం కాలేదు. వెంటనే బాబా అదే ప్రశ్నను వేరు విధంగా వేశారు. భీష్మునితో, ఏం బువా, ఏమంటున్నావు అని అడిగారు. అప్పుడు కాకాకు గుర్తుకు వచ్చింది. తమ ఉద్దేశాన్ని బాబాతో విన్నవించాడు. బాబాకు ఆ విషయం నచ్చింది. అలా ఉత్సవం నిశ్చయమైంది. మరునాడు ఉదయం బాబా లెండికి వెళ్ళడం చూసి సభా మండపంలో ఊయలను కట్టి సంకీర్తనకు సిద్ధమయ్యారు. తరువాత ఆ సమయానికి శ్రోతలు గుమిగూడారు. బాబా తిరిగి వచ్చారు. భీష్ముడు లేచాడు. కాకా వచ్చి హార్మోనియం ముందు కూర్చున్నాడు. ఇంతలో బాబా అతనిని రమ్మని కబురు పంపారు. బాబా నన్ను రమ్మంటున్నారు అన్న కబురు విని కాకా మనసు మూగబోయింది. ఏం జరిగిందో తెలియలేదు. సభలో రసభంగం వాటిల్లకూడదు. బాబా యొక్క పిలుపు కాకాను కలవరపరిచింది. బాబాకు కోపం వచ్చిందా? సంకీర్తన నిర్విఘ్నంగా జరుగుతుందా అని అనుకుంటూ కాకా అడుగు ముందుకు వేస్తూ వెనుకకు చూస్తూ భయభయంగా నడుస్తూ మెల్లగా మెట్లు ఎక్కాడు. కాని ఆలోచనలో పడ్డాడు. అతనిని బాబా ఎందుకిక్కడ ఊయల కట్టారు అని అడిగారు. కథా సంకీర్తనం కోసమని విని బాబా ఆనందించారు. అక్కడే సమీపంలో ఉన్న నింబారు వద్ద నుండి అందమైన ఒక మాలను తీసి కాకా మెడలో వేసి ఇంకో మాలను భీష్ముని కోసం ఇచ్చారు. ఊయలను గూర్చి అడిగినప్పుడు భయపడ్డా కాకా మెడలో మాల పడగానే అందరికీ ఊరట కలిగింది. అసలే భీష్ముడు బహుశ్రుత వివిధ కథా పారంగతుడు కనుక సంకీర్తన రసభరితంగా సాగింది. శ్రోతలు అపరిమితానందాన్ని పొందారు. బాబా కూడా అప్పుడు ప్రసన్న వదనులయ్యారు. వారు అనుమతిని ప్రసాదించినట్లే ఉత్సవాన్ని భజన సంకీర్తన సమేతంగా చేయించుకున్నారు. రాముని జన్మ సమయమందు బాబా కళ్ళలో గులాల్ పడగా కౌసల్య మందిరంలోని శ్రీరామునికి బదులుగా బాబా నరసింహస్వామిలా ప్రకటమయ్యారు. గులాల్ కేవలం సాకు. రాముని జన్మలోని ఉత్సాహంతో అహం అనే రావణుడు నశిస్తాడు. అంటే దుర్వృత్తి అనే రాక్షసుడు చస్తాడు. అకస్మాత్తుగా బాబాకు కోపం వచ్చింది. నరసింహుని ప్రత్యక్ష అవతారంలా తిట్లను శాపాలను అమితంగా కురిపించారు. ఊయలను ముక్కలు చేస్తారేమో, దాన్ని ఎలా భద్రపరచాలి అని రాధాకృష్ణమాయికి మనసులో చింత పట్టుకుంది. అందుచేత దానిని వెంటనే విప్పేయమని వెనక నుండి అనగా కాకా ఊయలను విప్పడానికి ముందుకు జరిగాడు. అప్పుడు బాబా అత్యంత కోపంతో కాకా మీదకు ఉరికారు. ఊయలను విప్పే పని ఆగిపోయింది. బాబా వెంటనే చల్లబడ్డారు. తరువాత మధ్యాహ్నం ఊయలను విప్పడానికి బాబా అనుమతిని కోరగా బాబా ఆశ్చర్యంగా, అప్పుడే ఊయలను ఎలా విప్పుతారు? ఇంకా దీని అవసరం ఉంది కదా
అన్నారు. ఆ అవసరమేమిటని, సాయి వచనాలు ఊరికే అన్నవి కావు అని అలోచితంగా బాబా చెప్పిన మాట నిజమే. ఉత్సవం ఇంకా సమాప్తి కాలేదని వారి బుద్ధికి స్ఫురించింది. ఉత్సవం జరిగిన మరునాడు గోపాలకాల జరిగితేనే కాని ఉత్సవం సంపూర్ణం కాదు. అందువల్ల రెండో రోజు గోపాలకాల కీర్తన జరిగాక ఊయలను విప్పడానికి బాబా అనుజ్ఞ ఇచ్చారు. తరువాతి సంవత్సరం భీష్ముడు లేడు. సంకీర్తనకు బాలబువ సతార్కర్ను రప్పించవలెనని తలిచారు. కాని అతనికి కవట్యాకు వెళ్ళవలసి ఉండినది. అందువలన కాకా మహాజని అర్వాచీన తుకారాముని ప్రసిద్ధి చెందిన బాలబువ అనే భక్తుని తీసుకుని వచ్చి అతనితో ఉత్సవాన్ని చేయించారు. ఆ బాలబువ కూడా దొరకని పక్షంలో కీర్తనకు కాకాయే నడుము కట్టాల్సి వచ్చేది. అతనికి దాసుగను రచించిన రామనవమి కథ బాగా తెలుసు. 3వ సంవత్సరం బాలబువ సతార్కర్ సమయానికి సిరిడి రావడం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. సాయిబాబా కీర్తి విని వారిని దర్శించుకోవాలన్న కోరిక బాలబువ మనసులో కలిగింది. కానీ తనకు ఎవరు తోడు దొరుకుతారా అని అతని ఆలోచన. బాలబువ స్వయంగా హరిదాసు సతారాలో ఉండేవాడు. కానీ అప్పుడు ముంబైలో పరేల్ అన్న చోట ఉన్నాడు. సతారా జిల్లాలో బిర్హాడ్ సిద్ధ కవట్యాలో ఒక దేవస్థానం ఉంది. అక్కడ రామనవమికి ప్రతి ఏడు బువ సంకీర్తన చేసేవాడు. ఆషాఢ ఏకాదశి, చైత్రమాసంలో శ్రీరామనవమి, ఈ 2 వార్షికోత్సవాలు జరపడానికి బువ నియమింపబడ్డాడు. అక్కడి రాజశాసనం ప్రకారం ప్రభుత్వం ఆ దేవునికి ఖర్చుకు 124 రూపాయలను ఆ సంస్థానానికి ఇవ్వవలసిన ఏర్పాటు ఉండేది. ఈ 2 ఉత్సవాలకు బాలబువాకు 30 రూపాయల సంభావన ఇచ్చేవారు. కానీ ఆ సంవత్సరం కవట్యాలో మహమ్మారి వచ్చి గ్రామస్తులు కష్టాల్లో పడ్డారు. అందువలన ఊరు ఖాళీ అయిపోయింది. రామనవమి ఉత్సవం ఆగిపోయింది. దాంతో ఉత్సవానికి ఆ మరు సంవత్సరం రమ్మని బువాకు ఉత్తరం వచ్చింది. సారాంశం: రాముని సేవా భాగ్యం తప్పిపోయింది, సంభావన కూడా ఆగిపోయింది. అలా అతనికి సిరిడీకి వెళ్ళడానికి అవకాశం లభించింది. వెంటనే వెళ్ళి దీక్షితుని కలుసుకున్నాడు. బాబా యొక్క పరమ భక్తుడైన దీక్షితు తలుచుకుంటే సిరిడీకి వెళ్లాలన్న అతని కోరిక తీర్చగలడు. స్వార్థం పరమార్థం సాధించుకోవచ్చు అని తలచి అతడు దీక్షితుడితో ఈ 7 వార్షికోత్సవం ఆగిపోయింది, అందువల్ల బాబా దర్శనం చేసుకుని అక్కడ సంకీర్తన కూడా చేయాలని ఉంది అని చెప్పాడు. సిరిడి నుండి మహాజని భావు సాహెబ్ దీక్షితు అతనితో మీకు సంభావన ఇవ్వడం ఇవ్వకపోవడం బాబా ఇష్టం, దాని గురించి మేం నిశ్చయంగా చెప్పలేం, కానీ మీరు సంకీర్తన చేయడం సమ్మతమే అని చెప్పారు. ఇలా సంభాషణ జరుగుతుండగా అక్కడికి కాకా మహాజని అకస్మాత్తుగా వచ్చి శుభశకునంలా సిరిడీ ప్రసాదాన్ని విభూతిని పంచాడు. అప్పుడే సిరిడీ నుండి వచ్చిన కాకా మహాజని క్షేమ సమాచారాలను తెలుసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత దీక్షితు బువాతో ప్రేమగా బాబాను అడిగి తెలుసుకుని వారు సమ్మతినిస్తే మీకు తప్పక కబురు పెడతాను. నా ఉత్తరం అందగానే మీరు సిరిడీకి రండి. దారి ఖర్చులకు ఏం భయపడకండి. దానికోసం మీరేం కష్టపడకుండా నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు. తరువాత దీక్షితు సిరిడీ వెళ్ళాడు. బాబా అనుమతిని ఇచ్చారు. బాలబువ సిరిడీకి వచ్చి మనసారా సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. అలా సాయిబాబా రామనవమి ఉత్సవ వైభవాన్ని అందరి సమక్షంలో విశేషమైన ప్రేమతో బాలబువాతో చేయించారు. తన కోరిక ఫలించినందుకు బాలబువ సంతుష్టుడయ్యాడు. సాయిబాబా కూడా ప్రసన్నులయ్యారు. అందరి మనోభీష్టం నెరవేరింది.
బువాకు 150 రూపాయల సంభావన కూడా ఇవ్వటానికి బాబా ఆజ్ఞ కాగా అతడు అపరిమిత ఆనందాన్ని పొందాడు. కవట్యాలో 5 సంవత్సరాలకు లభించే సంభావన బాబా ఒకే ఉత్సవంలో ఇస్తే మరి బువా ఎందుకు ఆనందించడు? బాబాకు ఎంతో కృతజ్ఞుడయ్యాడు. తరువాత ఒకరోజు దాసుగణు షిరిడీకి రాగా ప్రతి సంవత్సరం రామనవమి ఉత్సవాన్ని జరిపించే బాధ్యతను బాబా అనుమతితో అతనికి అప్పగించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జన్మోత్సవం అతి వైభవంగా ఆర్భాటంగా జరుగుతుంది. పీకల వరకు తినేలా అన్న సంతర్పణ, పేద పిల్లలకు మహదానందం. సమాధి మందిరం యొక్క మహాద్వారం వద్ద మంగళ వాద్యాలతో, మేళ తాళాలతో ఆనందంగా సాయినామ ఘోష అంబరాన్ని తాకుతూ ఉంటుంది. గోపాలగుండుకు ఉత్సవం జరపాలని సంకల్పం కలిగినట్లే శిథిలమైన మసీదును అందంగా రూపొందించాలని స్ఫురించింది. మసీదును తాను బాగుపరచాలని నిర్ధారించుకుని దానికై రాళ్లను సిద్ధపరిచాడు. కాని జీర్ణోద్ధర యోగం అతని భాగ్యంలో లేదు కాబోలు. ఈ విశిష్టమైన కార్యం బాబా మనసుకు నచ్చినట్లుగా సిద్ధించింది. ఈ కార్యాన్ని నానా చందోర్కర్తో చేయించాలని, ఆ తరువాత మసీదు నేలను కాకా దీక్షితు ద్వారా మరమ్మత్తు చేయించాలని బాబా మనసులో ఉండి ఉంటుంది. అది అట్లాగే జరిగింది. బాబా ఆజ్ఞను అడిగి అడిగి అందరూ అలసిపోయి మహల్సాపతిని మధ్యస్థం చేసుకోగా అప్పుడు బాబా తమ అనుమతిని ఇచ్చారు. మసీదు నేలను ఒక రాత్రిలోనే బాగు చేశారు. ఆ మరునాడే బాబా గద్దెపై కూర్చున్నారు. క్రీస్తు శకము 1911 సంవత్సరంలో సభామండపం తయారయింది. దానికోసం ప్రచండ ప్రయత్నం చేసి ఎంతో ప్రయాసపడ్డారు. అది అందరికీ వణుకు పుట్టించింది. ఇదే విధంగా భక్తులు శ్రమపడి ఆ పనిని ఒకే రాత్రిలో పూర్తి చేశారు. రాత్రి ప్రయాసతో స్తంభాలను పాతటం, వానిని బాబా ఉదయం ఊడబెరకటం, భక్తులు అదను చూసుకుని మరలా గట్టిగా పాతటం, ఈ విధంగా ఎంతో శ్రమపడ్డారు. అంతా నడుం బిగించి రాత్రిని పగలుగా మార్చి తమ కోరికను తీర్చుకోవడానికి చాలా కష్టాలను సహించారు. మొదట మసీదులో ఖాళీ స్థలం కొద్దిగానే ఉండేది. దీనిని యోగ్యమైన సభా మండపంలా తయారు చేయాలన్న సంకల్పం దీక్షితుకు కలిగింది. దానికి కావలసినంత డబ్బు ఖర్చు చేసి ఇనుప దూలాలను తెప్పించి బాబా శయనించడానికి చావడికి వెళ్ళినప్పుడు ఈ కార్యాన్ని సాధించాడు. భక్తులు రాత్రిని పగలుగా చేసి కష్టపడి దూలాలను పాతడం, బాబా చావడి నుండి రాగానే వానిని ఊడదీయడం. ఒకసారి బాబా అత్యంత కోపంతో ఒక చేత్తో తాత్యా మెడను పట్టుకుని రెండవ చేత్తో ఒక స్తంభాన్ని కదిపి ఊడబెరకాలని చూశారు. స్తంభాన్ని బాగా కదిలించి వదులు చేశారు. తాత్యా తలపైని బాగా లాగేసి పుల్ల గీసి దానికి నిప్పంటించి కోపంగా గుంతలో పడేశారు. ఆ సమయంలో వారి కళ్ళు అగ్ని గోళాల వలె కనిపించాయి. అందరి ధైర్యం సడలిపోయింది. వారి ముఖం వైపు ఎవరు చూడగలరు? వెంటనే బాబా తమ కఫనీ జేబులో చెయ్యి వేసి ఒక రూపాయిని బయటకి తీసి అది సుముహూర్తమన్నట్లుగా అక్కడ దానిని కూడా నిక్షిప్తం చేశారు. తిట్లను శాపాలను వర్షంలా కురిపించారు. తాత్యా కూడా మనసులో చాలా కలవరపడ్డాడు. ఆ వికట పరిస్థితి ఎలా జరిగిందా అని జనులు, భక్తులు ఆశ్చర్యపోయారు. ఈరోజు ఎందుకీ దుశ్శకునాలు? తాత్యా పటేలుకు కలిగిన ఈ బాధ ఎలా తొలగుతుంది? భాగోజీ షిండే ధైర్యం చేసి మెల్లమెల్లగా ముందుకు జరిగాడు. కానీ అతడు కూడా బాబా చేతికి చిక్కాడు. బాబా అతనిని ఇష్టమొచ్చినట్లు బాగా గ్రుద్దారు. మాధవరావు కూడా వారి చేతిలో పట్టుబడ్డాడు. అతడు కూడా ఇటుక దెబ్బల ప్రసాదాన్ని పొందాడు. మధ్యస్థంగా వెళ్లిన వారిని కూడా
బాబా దెబ్బలతో అనుగ్రహించారు. బాబా ఎదుటపడి తాత్యాను ఎవరు విడిపించగలరు అని అనుకుంటూ ఉండగా బాబా కోపం సన్నగిల్లి శాంతించారు. వెంటనే అంగడివానిని పిలిపించి జరీ అంచు తలపాగాను తెప్పించారు. దానిని తామే స్వయంగా తాత్యాను సన్మానించారా అన్నట్లు అతని తలకు చుట్టారు. ఆ కోపానికి కారణమేమిటి? తాత్యాపై విరుచుకుపడడం, అరవడం ఎందుకు అని భక్తులు ఆశ్చర్యపోయారు. బాబాకు ఎందుకు కోపం వచ్చింది? క్షణంలోనే ప్రసన్న చిత్తులయ్యారు. దీనికి కారణం ఎవరికీ ఏమీ తెలియలేదు. బాబా ఒకప్పుడు శాంతచిత్తులై ఉంటారు. కథలను, కబుర్లను ప్రేమగా చెబుతారు. మరు నిమిషం ఏ కారణం లేకుండానే అకస్మాత్తుగా కోపోద్దీపితులవుతారు. ఇట్టి బాబా విషయాలు ఒకటి చెబుతామంటే మరొకటి గుర్తుకు వస్తాయి. ఏది చెప్పాలి, ఏది మానాలి? పక్షపాతం తగదు కదా. నా ఇష్టాయిష్టాలు చూడటం తగదు. ఈ కథలను శ్రవణం చేయాలన్న శ్రోతల కోరికలను తీర్చే కథలు సందర్భానుసారంగా ఉంటాయి. తరువాతి అధ్యాయంలో పెద్దల నోటి నుండి విన్న వారి గత చరితాలను శ్రవణం చేయండి. సాయిబాబా హిందువా లేక ముసల్మానా అన్న విషయాన్ని నాకు తోచిన విధంగా తెలియజేస్తాను. బాబా దక్షిణ నెపంతో డబ్బు తీసుకుని దేవాలయ జీర్ణోద్ధరణకై ఖర్చు చేయడం, ధౌతి పోతి ఖండయోగంతో తమ శరీరాన్ని ఎలా కష్టపెట్టేవారు, పరుల కోసం ఎలా శ్రమపడతారు, భక్తుల కష్టాలను ఎలా నివారిస్తారు అన్న వివరాలు తరువాతి అధ్యాయంలో స్పష్టమవుతాయి. వీనిని విని శ్రోతలు సంతుష్టులవ్వండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో రామ జన్మోత్సవ కథా వివరణ అన్న 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి సచ్చరితరే నమః.